బాగానే ఉందండి పనులు చేయటం. అది బాగా స్పీడ్గానే చేస్తున్నారు. అందుకే వచ్చే వర్షాలు కదా, రేపు నుంచి ఇంకా బాగా స్పీడ్గా జరుగుద్ది, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అమ్మగా కొంచెం మందంగా ఉంది, ఎందుకన్నా పూలింగ్ అన్నా ఏదన్నా కానీ అమ్మకాలు అది మందంగా ఉన్నాయి. ప్రజెంట్ 180, 170, 2 లోపు, 2 లోపు, 2 కోట్ల లోపు ఉంది. అదే 2 కాసుకొని కొంటున్నారు. డెవలప్ బాగానే చేస్తున్నారు, వర్క్ బాగానే జరుగుతుంది. ఇప్పుడు బాగా రోజు రోజుకు వర్క్ పెరుగుతుంది కానీ తగ్గటల్లా. ఇక్కడ మన సిఆర్డీ కట్టారు, ఓపెన్ చేశారు, మామూలు రోడ్లు వేస్తున్నారు, ప్లాట్లకి రైతులకి ఇయడానికి అంతా సరి చేస్తున్నారు, అన్నీ పనులు జరుగుతూనే ఉన్నాయి. రోడ్లు అంటే వచ్చే వర్షాలు కదండి, మొన్న వేసారు, మొత్తం ప్యాచ్ వర్క్ చేశారు, మళ్ళీ వర్షాలు దెబ్బతిన్నాయి వేస్తున్నారు. అది ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ బాగుపడి వస్తే చాలా మటుకు డెవలప్ అయ్యింది. సిఆర్డీ ఆఫీస్ రెడీ అయిపోయింది, ఓపెనింగ్ చేశారు. మరి రాజధానిలో సచివాలయం ఎన్ని పూర్తి అవుతుంది, బాబు గారు ఇల్లు కూడా కడుతున్నారు, మొత్తం సగం పైన అయిపోయింది. క్వార్టర్స్ ఫుల్ మొత్తం అయిపోయింది. క్వార్టర్స్ ఓపెనింగ్ రెడీలో ఉన్నాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ అవన్నీ, మినిస్టర్ క్వార్టర్స్ అన్నీ పక్కాగా అయిపోతుంది. బాగా పక్కాగా ఇంకొక 5 ఏళ్ళు ఉండాలి, ఉంటే బ్రహ్మాండం. ఇంకో ఫీల్డ్ కానీ వస్తే రాజధాని బాగా డెవలప్ అయ్యిద్ది. పర్లేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ అనుకూలంగా చేస్తున్నారు, అందరు కలిసి చేస్తున్నారు, బాగానే ఉంది. ల్యాండ్ ఆర్డర్ బాగానే పని చేస్తున్నారు పక్కాగా. లేదు, వీళ్ళని బట్టి కేసులు కడుతున్నారు, రాజీ మీద ఓకే చేస్తున్నారు. అది బాగానే ఉన్నాయి. ఏమి నిర్మాణం జరుగుతుంది ఈ ప్రాంతంలో? ఏమి నిర్మాణం ఏముంది, పైపులు తాగుతున్నారు, గొట్టాలు తాగుతున్నారు, ఆడ పోతున్నాయి, మధ్యలో బళ్ళు దిగబడుతున్నాయి, ప్రొక్కలేళ్ళు పెట్టి తీస్తున్నారు, ఆ రోడ్లు కూడా నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ మాతాడొక రోడ్డు ఉంది, రైతులు పొలం పోయే పేపత లేదు, అట్లా జరుగుతున్నాయి పనులు. ఎలా ఉంది రాజధాని పరిస్థితి? రాజధాని పరిస్థితి బాగానే ఉంది, ఇక్కడ రైతుల పరిస్థితి బాగాలా. రైతులకు ఇబ్బంది ఏమైనా ఉన్నాయా? ఏముంది, పొలాలన్నీ పోనీ, ఎంత మటుకు పలకరించిన వాళ్ళు లేరు వచ్చి. అందుబాటులో ఉన్నారండి ఏడ సిఆర్డీ వాళ్ళు, ఏడ కొత్త ఆఫీసులో పడుకున్నారు వాళ్ళు, ఏడ సిఆర్డీ వాళ్ళు ఎక్కడికి వచ్చింది, అందుబాటులో ఉన్నారు. ఏమి లేదు, ఉత్తమ మాటలు అవన్నీ, అసలు అవన్నీ ఉత్తమ మాటలు అండి. అదిగో మన బీజేపీ వాళ్ళు వచ్చి ఆ పొలం కల్లే పోయి వచ్చారు, అంతేగాని వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎంత మటుకు కనపడ్డోళ్ళు లేరు. అట్లా ఉంది మరి పరిస్థితి. బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ రావాలా, ఇప్పుడు ఉన్నత అభివృద్ధి చేయాలా, రాజధాని అభివృద్ధి చేయాలా, మళ్ళీ రావాలా. ప్రాంతంలో ఎలాంటి వర్కులు జరుగుతున్నాయి? వర్కులు జరుగుతున్నాయిగా. మరి ఇప్పుడు ఇది ఉన్నత అభివృద్ధి చేస్తే ఇవ్వాల్సిన పాలు ఇస్తారు, మళ్ళీ ఉన్నత అభివృద్ధి చేసి ఫ్యాట్లప్ చెప్పాలి. అది మళ్ళీ చంద్రబాబే రావాలా. జరుగుతున్నాయి, జరుగుతున్నాయి పనులు, మాకు మళ్ళీ చంద్రబాబే రావాలా. రాజధాని అయితే బాగానే నడుస్తుంది. క్రెయిన్లు కూడా 200 క్రెయిన్లు వచ్చినాయి. పైపులు లారీలు రోజు 10 పోతున్నాయి, 10-15 లారీలు పోతున్నాయి. బ్రహ్మాండంగా రైతులది కూడా రోడ్లు 70 క్రెయిన్లు దిగినాయి. రైతుల రోడ్లు కూడా బాగానే చేస్తున్నారు. రాజధాని మటుకు బ్రహ్మాండంగా చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. చాలా వరకు అయింది. అంటే మనకి కక్కుర్తి 8 నెలలు ఆపేసింది, దానికి వాళ్ళు మటుకు ఏం చేస్తారు, వాతావరణం అనుకోలేదు, అయిన కానించి బ్రహ్మాండంగా చేస్తారు, ఇబ్బంది లేదు. దాని గురించి భయపడాల్సిన పని లేదన్న, బ్రహ్మాండం జరిగింది. బాగానే ఉంది, మాకు ప్రస్తుతానికి అన్ని అందినాయి, అంత బాగానే ఉంది. కానీ ల్యాండ్ పూలింగ్ గారికి వచ్చేదానికనే మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు మామూలుగా లేదు. వాళ్ళకి అభివృద్ధి చేయకుండా వచ్చి పొలాలు అడుగుతున్నారు, అడిగితే ఇవ్వడం అనేది జరగదు, ఇద్దామని ఆలోచన లేదు. అదేమంటే కొంతమంది ఏమంటారంటే మీరు అభివృద్ధికి వ్యతిరేకులు అంటారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మేము తెలుగుదేశం వల్ల నా దగ్గర కార్డు కూడా చూపించండి, నేను చూపిస్తాను. 43 ఏళ్ళ నుంచి నేను పార్టీలో ఉండాలి, నేను రెడ్డి అయినా కూడా నేను పార్టీలో ఉండా, దెబ్బలు నిన్న ఉన్నాం. ఏ పార్టీలో ఉన్నారు? తెలుగుదేశం నాది ఇంటర్న్షిప్ కూడా ఉంది. అంటే వైసీపీ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, మిగతా అందరూ కూడా అనుకూలంగా ఉన్నారని చెప్పి నారాయణ గారు చెప్తారు, మంత్రి నారాయణ గారు. 43 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్త నేను. రెండో పాయింట్ లేదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు, వాళ్ళకి న్యాయం చేసి మళ్ళీ వచ్చి అడిగితే ఇస్తాం. కానీ అలా కాకుండా వచ్చి ఇప్పుడు మళ్ళీ మా కూడా ఏంటి మేము తీసుకుని చేస్తాం, ఎప్పుడో చేస్తాం, రేపేం జరిగిందో తెలియదు, తెల్లారేం జరిగితే ఎవరికేం తెలుసు. అప్పుడు బ్రహ్మాండం చేసాం 14 నుంచి 19 దాకా, కానీ తేడా పడింది. అట్నే రేపు ఇంకోటి ఏమైనా జరగచ్చేమో, వాళ్ళకి చేసి రావాలి, అలా కాకుండా వచ్చి ఇవ్వటం జరగదు, ఇది లేదు. ఒకటి
ఇప్పుడు ఈ గ్యాస్ డబ్బులు కొంతమందికి పడినాయి, కొంతమందికి పడలేదండి. అది ఒకటి ఉంది మెయిన్. కొన్ని ఉన్నాయి, కానీ చిన్న చిన్న వాటిని కూడా సవరించి ఇది చేస్తే బాగుండుద్ది. అది పరిస్థితి. అంటే అభివృద్ధి కోసం 40,000 ఎకరాల భూ సేకరణ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అది ఎట్లా అండి, వాళ్ళకి చేయకుండా వచ్చి ఇప్పుడు వాళ్ళు 3-4 ఏళ్ళ నుంచి ధర్నాలు చేశారుగా. రేపు మామూలుగా వీళ్ళు తేడా పడ్డారు, మేము కూడా ధర్నాలు చేయాల్సిందేగా. వాళ్ళకి చేసి వాళ్ళకి చేద్దామన్నది సిఆర్డి ఒప్పందం ప్రకారం వాళ్ళకి చేసి మళ్ళీ వచ్చి అడిగితే అప్పుడు మేము కూడా సంతోషంగా మాకు ఆడ అభివృద్ధి అవపడింది, ఇవ్వడానికి ఇబ్బంది లేకుండా ఉండేది. అలా కాకుండా అక్కడ ఏం చేయకుండా వచ్చి అడిగితే మతగారి పైన మాకు అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పొలాలు ఇచ్చి. నేను చూస్తున్నా, మరి మేము ఎట్లా ఇస్తామండి, అది పరిస్థితి. ఇప్పటికే మొదటి విడత తీసుకున్న భూములు ఇచ్చిన వాళ్ళకి ఆల్రెడీ రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చామని చెప్పి చెప్తారు. ఏం లేదండి, చెప్తున్నారు వాళ్ళకి అభివృద్ధి చేయాలి కదండి. ఎవరు ప్లాట్లు ఎక్కడ ప్లాట్ ఆడిందో తెలియదు. ఇంకా కొంతమంది ఇంకా రాలా ప్లాట్లు. ఫిజికల్గా ప్లాట్లు చూపించలేదా? ఫిజికల్గా చూపించలే. ఇంకా 100 మందికి తక్కువ మంది వచ్చింది. వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి చేసి రోడ్లు వేసి డ్రైనేజ్ చేసి మొత్తం లైన్ చేసి వాళ్ళకి చేస్తామని సిఐడి ఒప్పందం ప్రకారం చేసి వచ్చి అయ్యా మీరు కూడా ఇవ్వాలి అంటే అది జరిగింది. కానీ ఏమి లేకుండా అక్కడ ఏం చేయకుండా వచ్చి మళ్ళీ మీరు కూడా ఇవ్వాలి, అదేంటి మేము ల్యాండ్ పూలింగ్ చేస్తాం, లేకపోతే ల్యాండ్ ఎక్వేషన్ తీసుకుంటాం, అది అంటే అది రైతులని దౌర్జన్యం చేసి తీసుకున్నట్టు వచ్చింది. అది ధర్మ పంచాయతీ అయితే కాదు. సరే, గత 5 ఏళ్ల కాలంలో అమరావతి ప్రాంతంలో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది, రైతుల పరిస్థితి ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. 5 ఏళ్ళు నరకం పడ్డాం జగన్ ప్రభుత్వంలో, నరకం పడ్డామండి. 5 ఏళ్ళు నరకం పడ్డాం జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు వచ్చినా చేస్తున్నాడు. ఇది 2-3 ఏళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం 29 గ్రామాలకు అభివృద్ధి చేసి అప్పుడు అడగండి ప్యాట్లు, అప్పుడు మళ్ళీ గెలుస్తాడు. గెలిచినాక మరి పొలం తీసుకోండి ఇస్తారు. అది అదేం కాకుండా ఇప్పుడు మళ్ళీ పొలాలు కావాలంటే మటుకి అది ఇప్పటికే కేబినెట్ ఆమోదించింది 40,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పి. అది చెప్పట్లేదండి. వాళ్ళకి అభివృద్ధి చేయకుండా ఇటువంటి మాకు ఎవరికి రైతాంగానికి 90% ఇవ్వడానికి సుముఖంగా లేరు. అభివృద్ధికి రైతులు సహకరించారంటారా? అదేనండి అభివృద్ధి అంటే. అక్కడ అభివృద్ధి చేయకుండా ఇంకా అభివృద్ధి అంటే వాళ్ళకి చేయాలి కదండి. వాళ్ళకి ఇచ్చిన ఇవ్వాలి కదా. ఇవ్వకుండా రేపు వస్తే వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చేయి నువ్వు చేసి తర్వాత వస్తే మేమే ఇస్తాం. మాకు అక్కడ అభివృద్ధి అవపడుతుంది. ఇప్పుడు ఆడ డెవలప్మెంట్ బాగుంది, రేపు మనకి కూడా ఇంకా బాగా వస్తే నీకు వెళ్తాం. అక్కడ ఏమి లేకుండా ఇంకా ఈ పొలం ఇంకా మా ఊరికి నెక్కండి పోవాలని ఇంకా కంపావంతులు ఉంది, కొంత పొలం కంపావంతులు ఉంది, ఇంకా ఇది కావాలా. మరి ఎట్లా సంవత్సరాలు దాటిపోయింది, ఏమిటి చేయాలి కదా. వాళ్ళకి చేసి వస్తే ఇస్తామండి. ఎలా జరుగుతుంది సార్? నిర్మాణం మొదట్లో కొంత రాజధాని ఇదేని పెట్టి చంద్రబాబు చేశాడు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత కొద్దిగా ఊపు ఆగింది. తర్వాత ఇప్పుడు వచ్చారు, పెట్టుబడి లేదు, చంద్రబాబు చేయడానికి డబ్బు లేదు, దాని మీద లేట్ అవుతుంది. పోతే ఈ ల్యాండ్ పూలింగ్ కాడికి వచ్చేటప్పటికేనేమో మిగతా మా ఊరు కాడి తీసుకున్న తుళ్ళూరు ఆ ఏరియా వాళ్ళకి సరిగ్గా ప్లాట్ ఇవ్వాల. నోరుండోళ్ళకి, రాజకీయ నాయకులకి, అన్నీ ఉండోళ్ళకేమో తూర్పు పేసింగులు, ఉత్తర పేసింగులు, మాబోటి వాళ్ళకేమో పరడ పేసింగులు, దక్షిణ పేసింగులు వస్తున్నాయి, ఒలుకులు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి. నోరున్నోడికేమో మంచి ప్లాట్లు వస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆ ప్లాట్ల విషయం నిజం చెప్పాలంటే నేను రోజు 3 పేపర్లు చూస్తాను. దాంట్లో ప్రతిరోజు సాక్షి చూస్తా, ఈనాడు చూస్తా, జ్యోతి చూస్తా, ఇక్కడ గ్రంథాలయం ఉందిలే, రోజు చూస్తా. దాంట్లో రాజధాని రైతుల్లో ప్రతి ఒక్కడు నాకు ఈ ప్లాట్ సరి రాలేదు, నాకు ఇది సరి రాలేదు. ఇక నిన్నైతే ఒక ఆడ మనిషి 2 కూతుళ్ళు ఉన్నారు, ఆమెకు 2 సెంట్లేనంట, రోడ్డు కింద పోయిందంట, నాకు ఇయ్యలేదు, నేను ఉరేసుకుంటాను అని కోర్టులో కారుణ్య మరణానికి పెట్టింది. ఇవన్నీ సరి చేసుకొని ఆ ఏరియా మొత్తం సరి చేసుకొని వస్తే మా ఊళ్ళో కూడా మేము ఇస్తాం. పోతే ఏంటంటే అక్కడ జరిగేటటువంటి తప్పుడు మొత్తం మనకు అన్ని అర్థం అవుతుంది. మా గ్రామ నాయకులకు అర్థం అవుతుంది, మాకు అర్థం అవుతుంది. ఆ గ్రామ నాయకులు ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈ ఊరిలో ఎవరు నాయకుడో అరెకరం ఉన్నోడు కూడా 10 ఎకరాలు ఉన్నోడు కూడా పిలిచి, అబ్బాయి అక్కడ వాళ్ళు ఇచ్చిన కాగితాలు పాయింట్లు ఇచ్చారు, 100 పాయింట్లు ఇచ్చి సంతకం పెడుతున్నారు. ఇప్పుడు పోయి రైతులు అడుగుతుంటే మీ కాగితం మీద సంతకం ఉందో చూసుకోపోండి, నువ్వేం అంటానికి వీల్లేదు. సంతకం పెట్టుకునేటప్పుడు ఏ రూల్స్ అనేది మీకు చెప్పలేదా? రైతులు చెప్పలేదా? ఏదో అప్పుడు అంత పిచ్చిలో ఇచ్చారు. అప్పుడు ఇప్పుడు తెలియదు, అన్ని సంతకాలు ఉన్నాయని మనకు తెలియదు, పెట్టారు. ఇప్పుడేంది, ఏది అడిగినా వాళ్ళు మీకు ఇచ్చిన కాగితంలో ఉందో పో అంటున్నారు. సరే ఉంది. ఇప్పుడు ఇక్కడైనా ఊళ్ళో అయినా నా అభిప్రాయం, మా ఊళ్ళో టీడీపీ నాయకులు మేము అంతా చేస్తాం, మేము చేస్తాం, అంతా కమ్మ, మన తెలుగుదేశం, మన రాజధాని అంటున్నారు. కానీ ఎకరం ఓడిని సెంటూడిని పిలిచి నీ అభిప్రాయం ఏంటి,
మనం ఎట్లా ఇద్దాం? ఇంటికి ఒక ఉద్యోగం ఇద్దాం. కౌలు వాళ్ళకి 30,000 వేశారు, మాకు 50,000 కావాలి. టాటర్ ఉన్నోడు ఉన్నాడు, టాటర్ పని చూపించాలి. చదువుకున్నోడు ఉన్నాడు, వాడికి ఉద్యోగం ఇవ్వాలి. మీరు ఇచ్చిన కార్డు మేము బ్యాంకులో పెట్టుకోవడానికి వెంటనే మాకు లోన్లు చెందాలి. అప్పుడు కౌలు ఎంత? 30,000, ఇప్పుడు 50 ఇవ్వాలి. మాకు ఇంకొక 5 ఏళ్ళు పెంచివ్వాలి, కౌలు పెంచియాలి. వాళ్ళతో పాటు మాకు కార్డు ఇవ్వాలి అని ఇప్పుడు గ్రామంలో ఇప్పుడు నా మాదిరిగా అరెకరం కూడా ఉన్నాడు చెప్పేవాడు. వాళ్ళ అభిప్రాయాలన్నీ చూసుకొని ఒక 100 పాయింట్లు పెట్టి ఆ పాయింట్ల ద్వారా వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఒక మాట నేను ఒక మాట మాట్లాడకుండా మనం అందరం కలిసి 10 మంది ఉంటారు, మేమందరం వెనమాలు ఉంటాం, చెప్పి పొలం ఇచ్చి అదే మా కోరికలు ఇస్తాం, మా కోరికలు అని వాళ్ళు రారు. మా ఊరు గ్రామ నాయకులు పట్టించుకోరు. నువ్వు ఇస్తావు, ఒకడు అంటాడు మనం ఇస్తారా, వాడే ఇస్తాడు అని మాట్లాడుతున్నారు. మరి అది మోసం చేయటమేగా. పోయినసారి తాడికొండ నియోజకవర్గం ఓడిపోయింది, తప్పు చేసినందువల్లగా. కాబట్టి మళ్ళా రైతుల్ని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి మనం ఇద్దాం, వాళ్ళే ఇస్తారు, అది కాదు. ప్రతి అరెకరం ఉండోని కూడా పిలిచి, ఎకరం ఉండోని పిలిచి నీ అభిప్రాయం ఏంటి, నీకేం కావాలి ఏంటి అని చేసుకుని మా ఊరోళ్ళు కానీ వాళ్ళు కానీ వచ్చి మాట్లాడితే పొలం ఇస్తాం. ఎందుకంటే మాది గుంటెకాయలు అంటదండి, ఇది లేకపోతే రాజధానికి కూడా అంత డెవలప్ కాదు, ఎఫెక్టివ్ మాకు తెలుసు. మాకు కానీ ఏంటంటే రైతుల దగ్గర కోరికలు ఉన్నాయి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నష్టపోతున్నారు. కాబట్టి మా ఊళ్ళో వాళ్ళు కానీ వచ్చి మీ కోరికలు ఏంటాయా అని అయితే అరెకరం ఉన్నోళ్ళు కూడా అడిగి వాళ్ళ కోరికలు తీర్చి మేము ఇస్తాం. ఇప్పటికే సిఆర్డీ అధికారులు రాజధాని రైతులతో అందరితో సమన్వయం చేస్తున్నారు, మాట్లాడుతున్నారని చెప్పి అన్నారు మంత్రి నారాయణ గారు. ఏం చెప్తారు? నిజంగా సిఆర్డీ అధికారులు వస్తున్నారా? నారాయణ ఒట్టిదే చెబుతాడు. వచ్చి నిడుముక్కలను పొన్నికల్లో మేమే పోవా అన్నాడు. తెల్లారి పేపర్లో అయిపోయింది అన్నాడు. ఇది అవన్నీ నేను చెబితేనే ముందు ఊళ్ళో నాయకులు కూడా చేయాలి. ఊళ్ళో నాయకులు కూడా పిలిచి ఏంది అభిప్రాయం చెప్పు అబ్బాయి అంటే, ఆ అబ్బాయి అన్నాడు ఇక్కడ మాట్లాడకపోవచ్చు, కానీ అది మనకంటే తెలియకున్నాడు ఆ అబ్బాయి. అతని అభిప్రాయం మనకు చెబుతాడుగా. మన దాన్ని బట్టి మన కోరికలు ఆయన ఏమిస్తాడు, మనం ఏం అడుగుతున్నాము అని చెప్పి దాని ప్రకారం ఇస్తాం అంతే. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో 40,000 ఎకరాలు మళ్ళీ భూసేకరణ కేబినెట్ ఆమోదించింది. ఏం చెప్తారు మీరు భూ సమీకరణకి? అందుకే అయింది, జనంలో వ్యతిరేకత వచ్చింది. ఆయనకి చంద్రబాబు కూడా అర్థమైంది, ఊళ్ళో జనం కూడా ఎక్కడ పడితే అక్కడ ఏంద్ర ఈ దరిద్రం మన అని వ్యతిరేకత వచ్చింది. ఇంటెలిజెన్స్ వాళ్ళు పోయి వాళ్ళకి చెప్పారాయా, నువ్వు 40,000 ఎకరం చూసుకుంటే మళ్ళీ తాడికొండ కూడా ఓడిపోద్ది, కాబట్టి నీకు వద్దయా అని చెప్పారు. ఊపాపి దేశాల మీద పడి పనుసు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో ఆయన ఓపిక ఉంది, ఆయన చేస్తున్నాడు. 40,000 ఎకరాలు తీసుకొని తీరుతామని మంత్రి చెప్తారు, మీరేమో లేదని చెప్పి అన్నారు. ఉండదు అది. మరి ఆయన ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి అంటే భూమి ఇవ్వాల్సిన రైతులు మీరు కదా, మీరు ఇస్తేనే మేము ఇప్పుడు ఇక్కడ ఎట్టుంది, ఒకడు అంటాడు మొత్తం ఇద్దాం అంటాడు. నేనేమంటాను, కర్లపూడెను తాడికొండలు ఏమన్నారంటే రోడ్డు తీసుకో, రైలు కట్టగా తీసుకో, విమానాశ్రయానికి తీసుకో, మధ్యలో వదిలే. ఎప్పుడైతే అవన్నీ పడ్డాయో మధ్యలో దానికి రేటు వచ్చిందిగా, రేటు వచ్చింది కదా. ఆ రైతు ఉన్నాడు, ఇప్పుడు ఆడుంది అమ్మటానికి వీలు లేదు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఒక రైతు సొంత భూమి అనుకోండి, ఒక 25 సెంట్లు అమ్ముకొని ఆ పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, బోధువులు మొత్తం కార్యక్రమం నడుపుకుంటాడు కదా అని ఒక అభిప్రాయం ఉంది. ఇంకోటి ఏంది, అహంభావంతో ఏందిరా మనం ఇస్తే వాళ్ళే ఇస్తారో ఏందే అని అట్టుంది. అట్ట కాదు, సమన్వయం చేయాలంటాను నేను. ఊళ్ళో వాళ్ళు కావచ్చు పిలిచి కూర్చోబెట్టి ప్రతి అరెకరం ఉండని కూడా అతని అభిప్రాయం కనుక్కొని లాభమా నష్టమా, వాళ్ళు అక్కడ సుఖంగా ఉన్నారా లేరా. రోజు పేపర్లో ఏదో పేపర్లో పేరేసి అతని పేరేదో ఉంది, రాజధాని ఎఫెక్ట్లో రాజధాని అప్పుడు ముందుండి జెండా పట్టుకున్నాడు, అతని పేరు ఏదో ఉంది. అతను కూడా వాయో మాకు పోలేదు అంటున్నాడు, పేపర్లో వేశారు. అతని పేరు తుళ్ళూరే సుధాకర్ కాదులే, సుధాకర్ ఇప్పుడు కూడా రంగంలో ఉన్నాడు. ఇంకా అతను కాకుండా ఇంకొక అతను ఉన్నాడు. నేను అనుకున్నా ఏంటరా ఇంత తేడా వచ్చింది, నాయకుడు కూడా ఇట్ట మాట నా కాదు ఏదో ఉంది వచ్చింది. అట్లనే ముందు సమన్వయం చేయాలి ఎవరితోటైనా సరే. దీంట్లో చంద్రబాబు సొంతాని కోసం కాదు, లేదా ఇంకో దానికోసం కాదు. రాజధాని డెవలప్ అవ్వాలి అంటే సమన్వయంతో పోవాలి. మనం కూడా సహకరించాలి. ముందు మన అభిప్రాయం తెలుసుకోవాలి.
మా వాడు గారండి రాజధాని ప్రాంతాల్లో నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి? స్పీడ్గా జరుగుతున్నాయండి, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వరద ప్రాంతం అనేది ఇది డూప్లికేట్ వ్యవహారం. ప్రతి వాళ్ళు ఏదంటే బురద చల్లటానికి అంటున్నారు, కానీ మా తాతల కానించి కూడా వరద పడ్డారు కంట. కరకట్టి వేయకముందు ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం వాటర్ పడ్డదట, కానీ కరకట్టి వేసిన తర్వాత వాటర్ లేదు. చుట్టుపక్కల అన్ని ఏరియాలు మునిగినా కానీ మన రాజధాని ప్రాంతం మునగల. వీళ్ళు కావాలని బురద తల్లి డూప్లికేట్ రాజకీయం మాట్లాడుతున్నారు. ప్రజలు ఎవరు నమ్మరు. ఇప్పుడు మీ ప్రాంతంలో మీ గ్రామ పరిధి చుట్టుపక్కల పరిధిలో ఏ నిర్మాణాలు జరుగుతున్నాయి? ఎస్ఆర్ఎం కాలేజీ ఉంది, విట్ కాలేజీ ఉంది, తర్వాత అమృత కాలేజీ ఉంది. ఇక్కడ మన బసవతారకం హాస్పిటల్ అవి చేస్తున్నారు. మా ఊరు కూడా బొచ్చులు మంది పోయి పని చేస్తున్నారు. అంతా ఉంది, సరదాగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇంకా 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటుంది. మరో 40,000 ఎకరాల భూసేకరణ తీసుకుంటాం రాజధాని అభివృద్ధి కన్నా. చంద్రబాబుని లోకేష్ని పిలిచిస్తారు. ఇక్కడ ఈ గ్రామస్తులు చాలా గట్టోళ్ళు, చాలా ల్యాండ్ ఉండోళ్ళు, మర్యాదస్తులు కూడా. వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఈ ఆఫీసర్లు కూడా డూప్లికేట్ పనులు చేయకుండా, కంతిరి పనులు చేయకుండా వాళ్ళతోటి చేస్తారు. కంతిరి పనులు ఏం చేస్తారు అధికారులు అంటే రైతు సామాన్య రైతుగా పోతే వాడు మాట వింటారు. మాట లెక్క చేయట్లేదు, రైతులు లెక్క చేయరు, చెప్పటం చెబుతారు, ఆడికి వచ్చేళ్ళకి లెక్క చేయరు. ఇప్పుడు చంద్రబాబుని లోకేష్ని పిలిచి వాళ్ళతో మాట తీసుకొని ఇస్తారు. తిరిగి సిఆర్డీ అధికారులు ఇప్పటికే సమన్వయం చేస్తున్నారు రైతులతో అని చెప్పి మంచి నారాయణ గారు చెప్తారు. నారాయణ గారు చెబుతున్నారు. నారాయణ గారు ఒక పేపర్ స్టేట్మెంట్ అను ఒక మీడియా స్టేట్మెంట్ ఇచ్చి గ్రామాల్లో తిరగల. చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళు ఏంటంటే ప్రపంచ దేశాలు తిరిగి మన రాజధాని డెవలప్మెంట్ కావడానికి అనేక రకాలైనటువంటి కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళు తిప్పలబడి ఈ పనులు చేస్తున్నారు. నారాయణ కూడా ముందు మెలకు కనుక్కొని ఆయనకి రాజధాని అప్పచెప్పారు కాబట్టి ఎమ్మెల్యేని దగ్గర పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాలు తిరిగి గ్రామాల్లో రైతులతో మాట్లాడుకొని అప్పుడు రైతులకు మంచి సమాధానం ఇవ్వాల్సిన నారాయణ ఆయన మెట్టి దిగల. అందుకని జనానికి కూడా కోపం నారాయణ మీద. గవర్నమెంట్ వచ్చే కట్టడం బాగానే ఉంది. పథకాలు వస్తాయి, ఏమొస్తున్నాయి? పెన్షన్ వస్తుంది, ఇంకా పథకాలు ఏరే పథకాలు ఏముండేలేండి. మా పొలం ఏమి లేదు. ఎలా ఉంది మీ రాజధాని రైతుల పరిస్థితి? ఎలా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత? బాగానే ఉంది అనుకుంటున్నాం మేము. మీకు ఎలా ఉంది? సంతృప్తిగా ఉన్నారా? బాగానే ఉందా? మా భూములు ఇస్తే మటుకు మేము అల్లాడిపోతామండి. మా భూములు ఇస్తే మటుకి లేబర్ అల్లాడిపోతారు. ఇక్కడ మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ పిచ్చి మాటలు. ఆయన చేసుకునేది అక్కడ సక్రమం చేసుకొని వస్తే ఏమన్నా ఈ 5 సంవత్సరాలు దాటినాకేమన్నా ఇస్తే ఇస్తారు, కానీ ఈ లోపు మటుకి ఈ 2 భూములు 40,000 ఎకరాలు తీసుకోవడానికి నువ్వు 40,000 కాదు 100 ఎకరం అంటాడు, 100,000 ఎకరం అంటాడు. ఇచ్చే రైతులు కావాలి కదా, అవసరం అయితే ఇది ఏదైంది అది కాదు. నువ్వు సక్రంగా అటు చేసుకో. ఇటు వచ్చినాక మెల్లిగా ఎప్పుడో ఒకప్పుడు నిదానంగా అంత పూర్తయిందనుకో అప్పుడు ఇక్కడ కొత్తాం. మళ్ళీ ఆడ పెరిగిపోయింది పిచ్చెట్లు, మళ్ళీ ఇప్పుడు కూడా అట్నే పెరిగిపోయి ఇస్తే. అంటే అభివృద్ధికి మీరు సహకరించరా? రాజధాని అభివృద్ధికి సహకరిస్తారండి. సహకరించుకుంటే ఎందుకుంటారు? అది కాదు, అది నువ్వు అక్కడ సక్రంగా చేసుకుని వస్తే ఇటు వచ్చాకొని తీసుకో, నీకు ఎంత కావాలని తీసుకో, తప్పులేదు దాంట్లో. అక్కడ పూర్తి చేసుకో, ఆడ చేసి ఇటు వచ్చావనుకో ఇస్తారు. మీ గ్రామం చుట్టుపక్కల పరిధిలో ఎలాంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి? మాకు ఏడేముంది అంతే, వానలు పడుతుంది. ఇప్పుడు ఏం పనులన్నీ అయిపోయిందండి. వానలు పడి ఏది చేయతి కావట్లేదు. ఆ క్రేన్లు కానీ ఏదైనా కాలువలు కానీ ఏదైనా చేయతి కావట్లేదు. వానలు లేకపోతే పని తగ్గాయేమో. వానల మీద అంత గందరగోళంగా ఉంది.